దేవునితో మాట్లాడాడు. అపవిత్రమైన దానిని ముట్టకుడి, అపవిత్రమైన దానిని తినకుడి. ఎందుకంటే నా శరీరం తింటున్నారు కనుక, నా రక్తం త్రాగుతున్నారు కనుక. ప్రభు శరీరం పవిత్రమైనది, ప్రభు రక్తం పవిత్రమైనది. ఆ ప్రభు శరీరం తింటున్న నీవు, ఆ ప్రభు రక్తం త్రాగుతున్న నీవు అపవిత్రమైన దానిని ముట్టకూడదు, అపవిత్రమైన దానిని తినకూడదు. ఈనాడు చాలా మంది కూడా అపవిత్రమైన వాటిని తింటున్నారు, పవిత్రమైన వాటిని తింటున్నారు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు, శాపాన్ని అనిపిస్తున్నారు. ఈరోజు మీతో క్లియర్గా మాట్లాడాడు. పోవుడి పోవుడి, ఆచరణ నుంచి పోండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. నా శరీరం తింటున్న నీవు, నా రక్తం త్రాగుతున్న నీవు అపవిత్రమైనది ఏదో నీకు తెలుసు, ఇది తినకూడదని తెలుసు. ఆదాము అపవిత్రమైన పండు తిని శపించబడ్డాడు. ఆదాము అపవిత్రమైన పండు తిని మహిమను కోల్పోయాడు. ఆదాము అపవిత్రమైన పండు తిని ఆదామును బట్టి భూమి శపించబడింది. ఆదాము అపవిత్రమైనది తిని కష్టపడవలసి వచ్చింది, శ్రమ పడవలసి వచ్చింది. ఏదైనా వనం నుండి వెలువేయబడ్డాడు. తినొద్దన్నది తింటున్నావా? చూడొద్దన్నది చూస్తున్నావా? అనొద్దన్నది అంటూ ఉన్నావా? ఎల్లప్పుడూ స్థలాలకు వెళ్తున్నావా? ఈరోజు ప్రభునితో మాట్లాడాడు. నా కుమారుడా, నా కుమారి, అపవిత్రమైన దానిని ముట్టవద్దు, అపవిత్రమైన పనులు చేయవద్దు, అపవిత్రమైన వాటిని అనుసరించవద్దు. ఎవరో ఏది పెట్టారని తినేయకండి, ఎవరో ఏదో ఇచ్చారని తినేయకండి. ఇది ఎక్కడిది, ఇది ఎప్పుడుది, ఇది ఎలా వచ్చింది అని అడిగి అది పవిత్రమైనదైతే తినండి, అపవిత్రమైనదైతే ముట్టొద్దు అన్నాడు, ముట్టకుడి అన్నాడు, తినొద్దు అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు, అక్కడి తొలగిపోండి అన్నాడు. తొలగిపోతే వెళ్ళిపోతే తినకుండా ఉంటేనే నీకు మేలు, నీకు ధన్యత, నీకు దీవెన. ఎవరో ఏదో పెట్టారని తిన్నావా, నష్టపోతావు, నష్టపోతావు. నా శరీరం తింటున్న నీవు, నా రక్తం తాగుతున్న నీవు అపవిత్రమైన దాన్ని తినకూడదని ప్రభునితో మాట్లాడాడు. అసలు ఏది అపవిత్రమైనదో వచ్చేవాడు ప్రభుతో మాట్లాడతాడు. అయినా మీకు కొన్ని తెలుసు. అనేక పర్యాయ సేవకులు ద్వారా ప్రభు మీతో మాట్లాడాడు. తలలు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, ప్రభువా ఈరోజు మేము విన్నాం, అపవిత్రమైన దానిని ఇక తినమని ఒప్పుకున్నాడు. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా అపవిత్రమైన దానిని ఇక తినము. ఈరోజు నీ శరీరం తింటున్నాం, ఈరోజు నీ రక్తం త్రాగుతున్నా. ఎఫ్సీబా తల్లి ఏదో అడుగునే దాన్ని చెయ్యలో పెట్టడం కాదు, నేను చెప్పి నిలబడుతుంది కదా. మోకాళ్ళ మీదకి వచ్చి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా అపవిత్రమైన దానిని మేము తినము, అపవిత్రమైన దానిని మేము ముట్టము. ఈరోజు మీరు మాతో మాట్లాడారు, అపవిత్రమైన దానిని ముట్టవద్దని మాట్లాడారు, అపవిత్రమైన దానిని తినొద్దని మాట్లాడారు, అపవిత్రమైన దాన్ని చూడొద్దని మాట్లాడారు, అపవిత్రమైన మాట మాట్లాడొద్దని మాట్లాడారు, అపవిత్రమైన దాన్ని చూడొద్దన్నారు, అపవిత్రమైన దానిని అనొద్దన్నారు, అపవిత్రమైన దానిని చూడొద్దు, తినొద్దు, అనొద్దు అన్నారు. కనుక ఇక్కడి నుంచి మేము అలా చేస్తాం ప్రభువా. ఆదాము అపవిత్రమైనది తిని నష్టపోయాడు. ఆదాము వల్లే కాక నైనా అపవిత్రమైన చూసిన ఆకారం నష్టపోయాడు. ఆకారం వల్లే కాక అపవిత్రమైన చూసిన గ్యాజీ నష్టపోయాడు. గ్యాజీ వల్లే కాక అయ్యా నీ వాక్యానికి లోబడతాం, నీ వాక్యానికి లోబడతాం, నీ వాక్యం వెలుగులో మేము నడుచుకుంటాం ప్రభు అని మీకు మీరు తీర్మానం చేసుకోనండి. హల్లెలూయా.